Okay, Anvika, start. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमां विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। दाय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय ఇది చెప్పలేదా? हे చెప్పు. कृष्ण करुणा सिंधु ఇది दीन చెప్పావా? बंधु నమో మహావదన్యాయ చెప్పావా? చెప్పలే మాతాజీ. మరి అట్లా నమో చెప్తావు? नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। నమో బ్రాహ్మణ్య नमो దేవాయ ब्राह्मण्य देवाय को ब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्ण करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। హరే కృష్ణ. Yeah. Hare Krishna. Today, third chapter. Wait, I will write here. Third chapter. Revision. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటుంది. సో ఎలా చేయాలి రివిజన్ అంటే, నేను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు హ్యాండ్స్ రేజ్ చేయండి ఫస్ట్. ఎందుకంటే ఆహ్లాద్ చాలా బాగా చెప్తాడు. సో అన్ని ఆహ్లాద్ చెప్తే మన క్లాస్ అంత బాగోదు. సో మనం అందరికీ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది చెప్పడానికి, ఆన్సర్ చేయడానికి. సో హ్యాండ్స్ రేజ్ చేసి ఉంచండి, అంటే మీకు వస్తే హ్యాండ్స్ రేజ్ చేయండి. సో నేను ఒక్కొక్కరిని అడుగుతూ వస్తాను అనమాట, ఒకరి తర్వాత ఒకరిని. సో అప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. అందరూ ఒకటేసారి చెప్తే కూడా బాగోదు, అసలు మీరు ఏం చెప్తున్నారో అర్థం కాదు. సో ప్లీజ్ మెయింటైన్ డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. ఓకే, నేను ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటా. సో మనం థర్డ్ చాప్టర్ రివిజన్లో ఉన్నాము. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, బుద్ధి యోగా మీన్స్ భక్తి యోగా, బోత్ ఆర్ సేమ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? హ్యాండ్స్ రేజ్. కృష్ణ ఆరాధ్య రేస్ చేసింది. కృష్ణ ఆరాధ్య చెప్పగలదా? నో. కృష్ణ ఆరాధ్య క్యాన్. ముకుంద ప్రియ. కృష్ణ ఆరాధ్య ఆన్సర్. బుద్ధి యోగా అండ్ భక్తి యోగా బోత్ ఆర్
Buddhi yoga and bhakti yoga both are same. Is it right or wrong? నో మాతాజీ. No. Okay, ఇంకెవరు చెప్తారు? ముకుంద ప్రియ. Yes, Mataji. Yes, correct. ఎస్, బుద్ధి యోగా అన్న భక్తి యోగా అన్న ఒకటే. ఎందుకు అనంటే బుద్ధి అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ కదా. ఇంటెలిజెన్స్ నీకు ఏం చెప్తూ ఉంటది? బుద్ధి యోగం. యోగం అంటే కనెక్షన్ విత్ గాడ్ కదా. సో ఈ యోగం, బుద్ధి యోగంలో ఏం చెప్తూ ఉంటది? బుక్స్ చదువు, నువ్వు అది తెలుసుకో, భగవంతుడికి ఏం చేయాలి అది చెప్తూ ఉంటది. So it is nothing but Buddhi Yoga and Bhakti Yoga, both are same. Okay, did you get the point? Right. Yes, Mataji. Mute lo undanడి. Yes, Next. Okay. Next. అలాగే రేస్ చేసి ఉంచకండి. ఒక క్వశ్చన్ అయిపోయాక డౌన్ చేసేసేయండి హ్యాండ్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చెప్పగానే మీరు మళ్ళీ రేస్ చేయండి. ఎందుకంటే అదే ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నేను పిలుస్తూ ఉంటాను మిమ్మల్ని. వాట్ ఈస్ నిష్కామ కర్మ? నిష్కామ కర్మ అంటే ఏమిటి? హ్యాండ్ రేస్ చేయాలి. ఫస్ట్ హ్యాండ్ రేస్ చేయాలి, చెప్పొద్దు ఆన్సర్. హ్యాండ్ రేస్ చేయాలి అంతే. భవిష్య చెప్పు. Mataji, selfless action or work performed without attachment to its result. అటాచ్మెంట్ లేకుండా అంటే మనము దానికి ప్రాఫిట్ అనేది చూడమన్నమాట. అటాచ్మెంట్ అంటే ప్రాఫిట్ చూస్తూ ఉంటాం. ఏమొస్తుంది, నాకు రివార్డ్ వస్తుందా, నాకు ఏమన్నా వస్తుందా, అట్లా చూస్తూ ఉంటాం. కానీ నిష్కామ కర్మలో నువ్వు వర్క్ చేసే దానికి ఎటువంటి ప్రాఫిట్ చూడ. వెరీ గుడ్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ సాంఖ్య యోగా? సాంఖ్య యోగం అంటే ఏమిటి? నో వన్ రేజ్, రైట్? యా. సాంఖ్య యోగం అంటే బాడీకి సోల్కి. Mataji, చెప్పమ్మా. the relationship between spirit. అంటే బాడీకి సోల్కి రిలేషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట సాంఖ్య యోగంలో. సాంఖ్య యోగంలో నీకు బాడీకి ఇంకా సోల్కి కనెక్షన్ ఏంటి, ఎట్లా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సాంఖ్య యోగ. అది కపిల భగవాన్ చెప్తాడు, దేవహూతి కొడుకు అన్నమాట. ఆయన కూడా కృష్ణ యొక్క అంశనే. ఆయన మనమందరం అంశలమే, కాకపోతే స్వయం కృష్ణ ఆ రూపంలో వచ్చి చెప్తాడనమాట సాంఖ్య యోగాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, భావగ్రాహి జనార్దన అంటే ఏమిటి? భావగ్రాహి జనార్దన, భావగ్రాహి జనార్దన అంటే ఏమిటి? అంటే భావగ్రాహి జనార్దన అంటే నీ భావం ఏంటో తెలుసుకుంటూ ఉంటాడు జనార్దనుడు. అంటే కృష్ణుడు భావం అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు కృష్ణారాధ్య కృష్ణారాధ్య చెప్పు. మనం ఏ భావంతో ఉంటే అది కృష్ణుడు తెలుసుకుంటాడు మాతాజీ. మనము ఏ మనసులో ఏముందో, ఏ మనస్సుతో చేస్తున్నాం పని, అది కృష్ణుడు తెలుసుకుంటాడు అనమాట. Means what is love, Mataji? భావము What is అంటే what is love? భావము అంటే ఏంటి అని అడుగుతున్నావా భవిష్య? లేదు మాతాజీ, కృష్ణుడు డివోటీస్ లవ్ ని తెలుసుకుంటాడా అని అడుగుతున్నా. అంటే కృష్ణుని లవ్ తెలుసుకోవడం కాదు. కృష్ణ నీ భావం అంటే నువ్వు ఏ ఉద్దేశంతో ఆ పని చేస్తున్నావు, విత్ వాట్ ఇంటెన్షన్ యు ఆర్ డూయింగ్ దట్ వర్క్. ఇప్పుడు నువ్వు ఒక వర్క్ చేస్తున్నావు, అసలు నీ మనసులో ఏంటి, నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అనేది ఆయన తెలుసుకోగలడు. సపోజ్ నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, రోజు తయారయ్యి ఫాస్ట్గా, అంటే నీ ఏ ఇంటెన్షన్ తోటి వెళ్తున్నావు? టు మీట్ ఫ్రెండ్సా, టు గెట్ ఫస్ట్ ర్యాంకా, ఆర్ టు గెట్ మంచి జాబ్ రావాలి ఫ్యూచర్లో నాకు అనా, లేకపోతే నేను మంచి జాబ్ తెచ్చుకొని కృష్ణకి సర్వ్ చేయాలి, ఇట్లా అన్నీ అన్నమాట. నీ యాక్చువల్ ఇంటెన్షన్, భావం ఏంటి ఫర్ యువర్ వర్క్? దేనికైనా, ఏ పనికైనా
నాట్ ఓన్లీ జస్ట్ గోయింగ్ టు స్కూల్ ఐఎమ్ టెల్లింగ్. ఏదైనా ఏ పని అయినా నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా విత్ వాట్ ఇంటెన్షన్ యు ఆర్ రైటింగ్ దిస్ ఎగ్జామ్, టు గెట్ ఫస్ట్ ర్యాంక్ ఆర్ టు డిఫీట్ యువర్ ఫ్రెండ్, someone like Lata is there who is studying very nice. So you in your mind what is there to defeat that girl లతానా, లేకపోతే ఇంకా ఏంటి అసలు యాక్చువల్గా నీ భావం ఏంటి అనేది తెలుసుకుంటాడు. భావగ్రాహి జనార్దన్ అంటే నువ్వేమి బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పినా కానీ కూడా నీ లోపల ఉన్నది డిఫరెంట్ ఉంటుంది కదా ఆ భావం. ఇన్నర్ కాన్షియస్ లో డిఫరెంట్ నడుస్తూ ఉంటది. యాక్చువల్గా వాట్ యాక్చువల్లీ యు ఆర్ థింకింగ్ అది తెలుసుకోగలడు. దట్ ఈస్ కాల్డ్ భావగ్రాహి జనార్దన. సో అయితే బై డూయింగ్ వ్రతాస్ అండ్ రిచువల్స్ కెన్ వి గెట్ లిబరేటెడ్ ఫ్రమ్ దిస్ ఎర్త్? రైజ్ హ్యాండ్, దట్స్ ఆల్. ఆహ్లాద్ చెప్పమ్మా. ఆహ్లాద్ ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రం జపిస్తామో అప్పుడే మనం లిబరేట్ అవుతాం మాతాజీ. అన్ని జపాల కన్నా గొప్ప జపం నామ జపం మాతాజీ. ఈ వ్రతాలు, ఈ రిచువల్స్ పనికిరానివి అన్నమాట, అంతేనా? ఇవన్నీ పనికిరాని పనులు. ఓ వ్రతాలు మాతాజీ ఓన్లీ అది కర్మయోగంగా కన్సిడర్ అవుతాం మాతాజీ. స్లోగా వెళ్తాం మాతాజీ. కర్మయోగం కాదు, కర్మయోగం మళ్ళీ వేరు. కర్మకాండలో యోగం అంటే కనెక్షన్ విత్ గాడ్. కర్మ యోగం అంటే కర్మ మీన్స్ వాట్? పని విత్ కనెక్టింగ్ విత్ గాడ్. యోగం అంటే కనెక్టింగ్ విత్ గాడ్. కాబట్టి కర్మయోగం ఇస్ డిఫరెంట్, కర్మకాండ ఇస్ డిఫరెంట్. సరే, కర్మకాండలో ఇవన్నీ చేస్తారు, వ్రతాలు రిచువల్స్ అన్ని పాటిస్తూ ఉంటారు. అవి దాంట్లో వేరే ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఉంటాయి, వేరే ఏవేవో ఉంటాయి, అవన్నీ ఫాలో అవుతారు. సో దానివల్ల లిబరేట్ అవ్వము, అస్సలు లిబరేట్ అవ్వం. అది స్లో ప్రాసెస్. ఎన్నో జన్మలకి నువ్వు మెల్లిగా ఒక డివోటీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అది. కాబట్టి నో, ఇట్ ఈస్ రాంగ్. దానివల్ల లిబరేట్ అవ్వం. కెన్ ఏ జ్ఞాని బి లిబరేటెడ్? ఒక జ్ఞాని లిబరేట్ అవుతాడా? అతుల్య చెప్తుందంట, హ్యాండ్ రేస్ చేసింది. ఒక జ్ఞాని లిబరేట్ అవుతాడా? అవుతాడా? ఛాన్సెస్ తక్కువ. అవ్వడు. ఎందుకు అంటే జ్ఞాని అన్ని తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడు? ఈ అన్ని అసలు మొత్తం నాలెడ్జ్ అంతా ఉంటుంది జ్ఞానికి. కానీ పాటించకపోతే లిబరేట్ అవ్వడు కదా. పాటించాలి, భక్తి చేయాలి. వాడికి జ్ఞానం ఉంటుంది, నేను భక్తి చేస్తే లిబరేట్ అవుతా అని వాడికి జ్ఞానం ఉంటుంది. కానీ హీ విల్ నాట్ డూ దట్ వన్. అది ప్రాక్టీస్లో పెట్టాడు. సో ఇది కూడా కొంచెం కష్టమైన పని. అది వాడు ప్రాక్టీస్లో పెడితే, ఆ భక్తిని తెలుసుకున్నది ప్రాక్టీస్లో పెడితే వాడు లిబరేట్ అవుతాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ 4 వర్ణాస్. వర్ణాలు ఏంటి, అవేంటి? ఎన్ని అవేంటి? ఎన్ని వర్ణాలు ఉన్నాయి? అతుల్య చెప్తుందంట, చెప్పమ్మా. అతుల్య ఫస్ట్ రేజ్ చేసింది. అతుల్య 4 మాతాజీ. 4 వర్ణాలు కరెక్ట్. అవేంటి? బ్రాహ్మణం, బ్రాహ్మణ కరెక్ట్. వైశ్య కరెక్ట్. క్షత్రియ తర్వాత శూద్ర. ఇవి 4 కరెక్ట్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ కలియుగ హూ బిలాంగ్స్ టు విచ్ వర్ణ? అంటే ఏ క్లాస్ వాళ్ళు, ఏ వర్ణానికి చెందిన వాళ్ళు ఇన్ కలియుగంలో? కృష్ణారాధ్య. ఆల్ శూద్రాస్ మాతాజీ. యా కరెక్ట్. ఆర్ఆర్ శూద్ర. అసలు మనం వర్ణం చెప్పలేము కలియుగంలో. వీడు ఈ వర్ణం, వాడు ఈ వర్ణం అని చెప్పలేము. కాకపోతే వాడు జాబ్ని బట్టి కొంచెం
జాబ్ తోటి మనం చెప్తాం వీడు అది ఆ వర్ణానికి చెందిన జాబ్, ఆ వర్ణానికి చెందిన జాబ్ అని చెప్తాం, అంతేగాని వాడు టోటల్ గా ఆ వర్ణం అని చెప్పలేం. ఆల్ ఆర్ శూద్రాస్. రైట్, పర్ఫెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, who explained to whom and when the story of లిఖిత అండ్ శంక? ఎవరు ఎవరికి చెప్పారు, ఎప్పుడు మాతాజీ చెప్పారు? మాతాజీ ఆహ్లాద్ చెప్పు. మాతాజీ యుద్ధం అయిపోయినాక యుధిష్ఠిరుడు బాధపడుతుంది మాతాజీ, ఎందుకు నేను ఇట్లా అందరిని చంపేసి నా సుఖం కోసం నేను రాజ్యాన్ని తీసుకున్నా, అందరినీ మా సోదరుని అందరు చంపేసిన అని బాధపడితే సొల్యూషన్ కోసం వ్యాసుని దగ్గరికి వెళ్తాను మాతాజీ. సొల్యూషన్ అయితే కోసం వ్యాసుడు వెళ్ళాడు, వ్యాసుడే చెప్తాడు. వ్యాసుడు వచ్చి నువ్వు బాధపడకు అని చెప్తాడు అప్పుడు. కరెక్ట్. అప్పుడు లిఖిత శంక స్టోరీ చెప్తాను మాతాజీ. అప్పుడు లిఖిత శంక స్టోరీ చెప్తాడు. ఇగో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, నేను ఒకటి చెప్తా స్టోరీ చూడు అని చెప్తాడు. ఆ స్టోరీలో ఎండింగ్ ఏంటంటే ఎవరి డ్యూటీ వాడు చేయాలి, నీ డ్యూటీ నువ్వు చేసినావు పర్ఫెక్ట్ గా, దీనిలో బాధపడాల్సింది ఏం లేదు అని చెప్తాడు. రైట్, వెరీ గుడ్ ఆన్సర్. నెక్స్ట్, హ్యాండ్ రేస్ చేయండి, గట్టిగా అరవకండి మాతాజీ మాతాజీ అని. మీకు తెలిస్తే హ్యాండ్ రేస్ చేయండి, దట్ ఈస్ గుడ్. ఈ స్లీపింగ్ ఎ వర్క్? ఈ స్లీపింగ్ ఎ వర్క్? ఎవరు రేస్ చేయాలి హ్యాండ్? ఇక్ష్వాక్. Mataji, no, Mataji. Sleeping is not considered as a work because it is a traditional sense of performing a task. ఓకే ఆహ్లాద్, ఈ స్లీపింగ్ ఎ వర్క్? అవును మాతాజీ, మనం వర్క్ అది వర్కే మాతాజీ, ఎందుకంటే మనము వర్క్ చేయకుండా ఒక్క సెకండ్ కూడా ఉండదు మాతాజీ. పండుకోవడం వర్కే, కూర్చోవడం వర్కే, ఏమైనా వర్కే మాతాజీ. అదే స్లీపింగ్ ఎందుకు వర్క్ లోకి వస్తుంది చెప్పండి? కరెక్ట్, వర్క్, అదొక వర్క్. ఎందుకు మాతాజీ? మన బాడీ పార్ట్స్ ఎప్పుడు నిద్ర పోవు మాతాజీ, అవి పనిచేస్తాయి. రైట్, మనం పడుకుంటాం కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ పడుకోదు, అది దాని పని అది చేస్తూ ఉంటది, గుండె కొట్టుకుంటూనే ఉంటది. రైట్. సో మరి డెత్ ఒక వర్కా? స్లీపింగ్ వర్క్, మరి డెత్? అనన్య, డెత్ వర్క్ కాదు మాతాజీ అది. వర్క్ కాదు, అది 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 కర్మ కాదు. యా, కరెక్ట్ ఆన్సర్. అది డెత్ అంటే ఇక ఏం పని చేయట్లేదు కదా, అది అట్లా పడిపోయింది, అదొక వస్తువు ఉట్టు పడిపోయి ఉంది అంతే. అదొక మిషన్, పాడైపోయిన మిషన్ అనమాట, పడిపోయింది అది. సో ఇట్ ఈస్ నాట్ వర్క్ కాదు, డెడ్ బాడీ వర్క్ కాదు, ఏం చేయదు అది. నెక్స్ట్ క్వశ్చన్, హౌస్ స్వీపర్ ఈస్ బెటర్ దెన్ ఏ ఫాల్స్ సన్యాసి? ఒక స్వీపర్ బయట ఊడ్చేవాడు ఉంటాడు కదా, జిహెచ్ఎంసి వాడు బెటర్, ఈ ఫాల్స్ సన్యాసి ఉంటాడు కదా, కూర్చొని నేనేదో చేస్తున్నా అని కూర్చుంటాడు. మీకు పెద్ద స్టోరీ కూడా చెప్తున్నా మీకు ఈ విషయంలో. సో ఈ ఎట్లా బెటర్ స్వీపర్, ఎందుకు ఎట్లా బెటర్? ఎంతమంది రేజ్ చేశారు? ఆహ్లాద్ ఒక్కడే రేజ్ చేశాడు. ఆహ్లాద్ చెప్పమ్మా. మాతాజీ, ఒక రోజు నారదుడు కిందికి వెళ్తాడు మాతాజీ, భూలోకంకి వస్తాడు. అయితే ఒక స్వీపర్ ఇంకా ఒక పంతులు ఉంటారు మాతాజీ. అయితే అది కాదు, ఆ స్టోరీ చెప్పకు, ఎట్లా అని చెప్పు. ఎందుకు స్వీపర్ బెటర్ సన్యాసి కంటే? స్టోరీ అంతే వద్దు. ఎందుకు అంటే స్వీపర్ దేనికోసం పనిచేస్తున్నాడు? ఫుడ్ కోసం కదా, బయట అంత రోడ్లన్నీ ఊడుస్తున్నాడు, ఎందుకు? ఫుడ్ కోసం. సన్యాసి ఫాల్స్ సన్యాసి, ఫాల్స్ అంటే దొంగ సన్యాసి. ఇక్కడ దొంగ సన్యాసి ఫుడ్ కోసము దొంగ వేషాలు వేస్తున్నాడు, కానీ ఆ స్వీపర్ కష్టపడుతున్నాడు అక్కడ రోడ్డు పైన. సో హూ ఇస్ బెటర్? స్వీపర్ ఇస్ బెటర్, రైట్? వాడు కష్టపడుతున్నాడు, అక్కడ కర్మ చేస్తున్నాడు ఫుడ్ కోసం. ఇక్కడ వీడు చేసేది ఏంటిది? దొంగ సన్యాసి దొంగ వేషాలు వేస్తున్నాడు ఫుడ్ కోసం. సో
వాడు బెటర్ వీడికంటే, వీడు అందరిని మోసం చేస్తున్నాడు కదా, సో అందుకోసం స్వీపర్ ఇస్ బెటర్. స్లీపర్ ఎవరిని మోసం చేయట్లేదు కాబట్టి తనే బెటర్. అవును, కరెక్ట్. స్వీపర్ ఎవరిని మోసం చేయట్లేదు, ఆయన ఫుడ్ కోసం మనం కష్టపడుతున్నాడు కాబట్టి హిస్ బెటర్. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ ఇన్ దిస్ కలియుగ? కలియుగంలో ఏంటి డ్యూటీ, మనకు చెప్పిన డ్యూటీ, ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ? కృష్ణ ఆరాధ్య. హరే కృష్ణ మహామంత్ర మాతాజీ. Yes. చాంట్ హరే కృష్ణ మహామంత్ర. ఓకే, నెక్స్ట్ ముకుంద ప్రియ. చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. అండ్ సర్వింగ్ కృష్ణ ఆల్సో. సర్వ్ కృష్ణ, డూ డివోషనల్ సర్వీస్ అండ్ చాంటింగ్, ఈ రెండు అన్నమాట. ఓకే, కలియుగంలో మెయిన్ చాంటింగ్. కరెక్ట్ చెప్పారు మీరు. ఎస్, కృష్ణ ఆరాధ్య సెట్ కరెక్ట్ అండ్ ముకుంద ప్రియ ఆల్సో సెట్ కరెక్ట్. ఓకే, వాట్ ఈస్ మెంట్ బై యజ్ఞ? యజ్ఞం అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నాడు. యజ్ఞం అంటే ఏంటి అసలు? మన డ్యూటీ మనం చేయడం. హ్యాండ్ రేస్ చేయాలా తుల్య? ఫస్ట్ మన డ్యూటీ మనం చేయాలా? సరే, ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పండి. ఆహ్లాద్ చెప్పు. మాతాజీ ఒక సాక్రిఫైస్ మాతాజీ. సాక్రిఫైసింగ్. మన ఎనర్జీ ఉంటుంది కదా, మనం ఫుడ్ తింటున్నాము, అది మొత్తము ఆ ఎనర్జీ అంతా కృష్ణ కోసం సాక్రిఫైస్ చేయాలి. ఎటువంటి రిటర్న్ లేకుండా, రివార్డ్స్ లేకుండా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అడగకుండా సాక్రిఫైస్ చేయాలి ఎనర్జీని. దట్ ఈస్ యజ్ఞ. ఓకే, మాతాజీ నాకు ఇంటర్నెట్ సరిగ్గా లేదు మాతాజీ, క్లాస్ కట్ అవుతుంది అందుకే. కెన్ ఐ లీవ్? ఓకే, యూ కెన్ లివ్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి డూ వర్క్ ఫర్ అవర్ సెల్ఫ్ ఎంజాయ్మెంట్? ఏమైతుంది మనం సెల్ఫ్ ఎంజాయ్మెంట్ కోసం వర్క్ చేస్తే? అతుల్య. మళ్ళీ లైఫ్ అండ్ డెత్ ఉంటాయి. లైఫ్ అండ్ డెత్ మళ్ళీ ఉంటుంది. సెల్ఫ్ ఎంజాయ్మెంట్, లైఫ్ అండ్ డెత్ మళ్ళీ హ్యూమన్ బాడీనే వస్తుందా? కృష్ణారాధ్య నువ్వు చెప్పు. మాతాజీ కర్మలు అనుభవించాలి మాతాజీ. కర్మను అనుభవించాల్సి వస్తుంది. సెల్ఫ్ ఎంజాయ్మెంట్ కోసం నువ్వు కర్మ చేసావనుకో, రియాక్షన్స్ ఉంటాయి దానికి. నువ్వు ఏ పని చేస్తే దానికి తగిన రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ కోసం మళ్ళీ పుట్టాలి. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక మంచి పని చేసినావు అనుకో, ఏదో హాస్పిటల్ కట్టినావు అనుకో, లేకపోతే ఇంకేదన్నా మంచి పని చేసినావు అనుకో, దానికి కూడా మంచి రియాక్షన్కి మళ్ళీ పుట్టాలి. ఇంకా ఏదన్నా కొంచెం మంచి ధనవంతుల ఇంట్లో పుడతావు, కానీ పుట్టుకైతే ఉంటుంది కదా, పుట్టిన ఉంటే చచ్చుడు కూడా ఉంటుంది. సో మంచి పనికి కూడా, ఏ కర్మకైనా గుడ్ ఆర్ బ్యాడ్, నువ్వు ఏ పని చేసినా కానీ కూడా పుట్టుక ఉంటుంది, మరణం కూడా ఉంటుంది దాని తర్వాత. సో కర్మ లెస్ అంటే ఇది కర్మ ఫ్రీ చేసుకోవాలి అంటే చాంటింగ్ చేయాలి. మంచిదైనా చెడ్డదైనా కర్మ ఫ్రీ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళే లోపల. సో కర్మ ఫ్రీ చేసుకుంటే ఏమవుతుంది, అప్పుడు నీకు చాంటింగ్ చేస్తూ ఉంటే అన్ని ఆయనే చూసుకుంటాడు, మంచి చెడు ఆయన హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. సో నీకు ఎక్కడ ఏం కావాలో ఆయననే చూసుకుంటాడు. నీకు అనవసరంగా కూడా ఎక్కువ డబ్బులు కూడా ఇయ్యాడు. ఎక్కువ డబ్బులు ఇస్తే చెప్పాను కదా చెడిపోతాడు, నా కొడుకు చెడిపోతాడు అని ఎక్కువ కూడా డబ్బులు ఇవ్వడు, తక్కువ కూడా ఇవ్వడు. నీకు ఎంత కావాలి అంత ఇచ్చి ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటావు నువ్వు. సో ఎప్పుడైతే నువ్వు చాంటింగ్ చేస్తే ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటావు. సో దట్ ఈస్ బెటర్. లేదు అంటే నువ్వు అన్ని మంచి పనులు చేస్తా, నేను నాకు మంచి ధనవంతులు ఇంట్లో పుట్టాలి అని నీకు కోరికుంటే అట్లా పుడతావు కరెక్టే. కానీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్, మంచి ధనవంతులు ఇంట్లో పుట్టినా కానీ కూడా నువ్వు కృష్ణుని మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ జన్మలో. అప్పుడు పాపం మళ్ళీ ఆ నెక్స్ట్ జన్మలో నువ్వు కృష్ణుని మర్చిపోయినందుకు జంతువులా కూడా పుట్టచ్చు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా, సో నువ్వు ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తూ ఉంటావు. తర్వాత
నెక్స్ట్ జన్మలో. కాబట్టి మర్చిపోకుండా ఉండాలి అని కోరుకోవాలి ఎప్పుడు కూడా భగవంతుణ్ణి. ఓకే, వాట్ యజ్ఞ డిడ్ రఘు మహారాజ్ పర్ఫార్మ్డ్? ఏం యజ్ఞం చేశాడు రఘు మహారాజు? ఎవ్వరికి గుర్తు లేదా? ఓకే, ఆహ్లాద్ చెప్పు. విశ్వజిత్ యజ్ఞం. విశ్వజిత్తు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో ఏం చేయాలి? అదేంటి అసలు? ఆ యజ్ఞంలో ఏంటి? మాతాజీ మనకున్నవన్నీ సాక్రిఫైస్ చేయాలి మాతాజీ, అన్ని దానం చేసేయాలి మాతాజీ. అది అసలు జీరో బ్యాలెన్స్ తెచ్చుకోవాలన్నమాట. అకౌంట్ జీరో రావాలి, మొత్తం సాక్రిఫైస్ మొత్తం ఇచ్చేయాలి అంతా. అదే విశ్వజిత్ యజ్ఞం. అది చాలా చాలా రేర్, అందరు చేయలేరు ఆ యజ్ఞాన్ని. కానీ మన దశరథ మహారాజు యొక్క తండ్రి రఘు మహారాజా చేస్తాడు. సో వెరీ గుడ్. ఈ మెటీరియల్ వరల్డ్ ఎందుకు క్రియేట్ చేశారు? వై కృష్ణ క్రియేటెడ్ దిస్ మెటీరియల్ వరల్డ్? అన్ని ఆహ్లాదనే, మీరు చెప్పరా? వై? అతుల్య చెప్పు. Why this material world is created? Okay, ఆహ్లాద్ చెప్పు. అంటే కృష్ణుడి మీద చెప్పు. మనమంతా అంటే మన కృష్ణుడి మీద వచ్చింది, అందుకే ఈ వరల్డ్ అనేది క్రియేట్ చేశాడు కృష్ణుడు. నాకు అర్థం కాలే. మనమంతా కృష్ణుని భక్తులమా? మీద జలస్ తో చూసి మనల్ని రైట్. కృష్ణుడి మీద జలసి అనేది పుట్టింది అనమాట మనకి. గోలోకంలో ఉన్నప్పుడే కొంచెం డిఫరెంట్ అయిపోయాం, మన మనస్సు కొంచెం కలుషితమైంది. అవంగానే మనల్ని సపరేట్గా పెడతారనమాట. సరే, వీడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు, ఇప్పుడు అందరు ఒకలాగుండి గోలోకంలో అందరు మంచి ప్యూర్గా ఉంటారు, నువ్వు కొంచెం డిఫరెంట్ అయిపోతే ఎట్లా? నువ్వు అందులో ఉండలేవు. వాళ్ళంతా అక్కడ కూడా కలుషితం చేస్తారు. ఎట్లయితే మన ఇండియన్స్ అందరు అమెరికాకు పోయి, అమెరికా ఒకప్పుడు చాలా చాలా బ్యూటిఫుల్ ఉండేదంట అదంతా, తర్వాత మనోళ్ళే పోయి చెత్త చెత్త చేస్తున్నట. సో అట్లా ఎట్లయితే మనం పోయి అక్కడ అమెరికాను పాడు చేస్తున్నామో, అట్లాగే ఈ అక్కడ గోలోకంలో కొంచెం డిఫరెన్స్ వచ్చింది అంటే మనసులో పక్కకు పెట్టేస్తారు. అది మనం తీసుకొచ్చి ఈ వరల్డ్లో పెడతారనమాట. ఓకే, ఈ మెటీరియల్ వరల్డ్లో పెడతారు. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ యజ్ఞ ఇస్ ద బెస్ట్ ఇన్ దిస్ కలియుగ? చెప్పేసాను అనుకుంటే, ఇది అడిగినట్టున్నా కదా. ఓకే, ముకుంద ప్రియ. Chanting Hare Krishna right, and right. serving Krishna. రైట్ రైట్ సార్. అదే ఇది అడిగేసాను, మళ్ళీ అడుగు. జపయజ్ఞ. జపయజ్ఞ, రైట్, కరెక్ట్. జపయజ్ఞ. సంకీర్తన యజ్ఞ అని చెప్పాలి యాక్చువల్. కరెక్ట్ ఆన్సర్ సంకీర్తన యజ్ఞ. ఓకే, నెక్స్ట్. వాట్ పీపుల్ డూ ఇన్ కర్మకాండ ప్రాసెస్? ఏం చేస్తారు కర్మకాండ ప్రాసెస్లో? వర్ణిక. అతుల్య, కర్మకాండ ప్రాసెస్లో ఏం చేస్తారు? వ్రతాలు పూజలు చేస్తారు మాతాజీ. వ్రతాలు పూజలు. ఒక 10 కొబ్బరికాయలు కొడతా, స్వామి నాకు అది కావాలి, ఏదో అది ఏదన్నా ఒకటి కావాలి, మనకి లేనిది కోరుకుంటాం అనమాట. 100 కొబ్బరికాయలు కొడతా స్వామి, నాకు ఇంకోటి ఏదో కావాలి. అట్లా కోరికల భక్తి. మాతాజీ అది ఒక బిజినెస్ లాగా ఉంటది మాతాజీ. భక్తి రైట్, కరెక్ట్. బిజినెస్. నేను ఇన్ని కొబ్బరికాయలు కొడితే నువ్వు నాకు ఇది ఇవ్వాలి అని. అదే తర్వాత ఆ కోరిక తీరినాక ఇక చలో నువ్వు వేరు నేను వేరు, మళ్ళీ ఇంకేదో వాడికి కోరిక పుడుతుంది, మళ్ళీ అప్పుడు మళ్ళీ వెళ్తాడు, వెళ్ళేసి మళ్ళీ కోరుకుంటాడు. ఇక ఇదే అన్నమాట. సో
అది బిజినెస్ టైప్. కర్మకాండ ప్రాసెస్ అంతా అట్లనే ఉంటది. చాలా స్లోగా పనిచేస్తుంది మాతాజీ. రైట్. మెల్లగా ఎన్నో జన్మలకి ఇలా ఇలా చేస్తూ ఉంటాడు, కర్మకాండ చేస్తూ ఉంటాడు. తర్వాత మెల్లమెల్లగా యోగా చేస్తాడు. ఎట్లయితే మెల్లమెల్లగా నిష్కామ కర్మకు వెళ్తూ ఉంటాడు. ఎట్లా అంటే ఎవరో ఒక ప్యూర్ డివోటీ వాళ్ళ లైఫ్లోకి వస్తాడు. వచ్చి ఎందుకంటే వాడు కొద్దో గొప్ప ఆ దేవుని ఈ దేవుని కొలుస్తున్నాడు కదా. సో అరే వాళ్ళని వీళ్ళని కాదురా, నువ్వు కృష్ణాన్ని పట్టుకో, అసలైన వాడిని పట్టుకోవట్లే నువ్వు అని చెప్పి మెల్లగా డైవర్ట్ చేసే వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మొత్తం చేంజ్ అవుతాడు. సో నెక్స్ట్ ఇన్ ద వర్డ్, ఈ వర్డ్ ఉంది కదా డెమిగాడ్ అనే వర్డ్ లో డెమి అంటే ఏంటి? డెమి మీన్స్ వాట్? కృష్ణారాధ్య. డెమి అంటే అనన్య. Subordinates of world మాతాజీ. Subordinates of God మాతాజీ. సబార్డినేట్ ఆఫ్ జీవితాల్లో గాడ్. దేవుడు మాతాజీ. డెమి అంటే ఏంటి అంటే, ద వర్డ్ డెమి అంటే హయ్యర్ దెన్ హ్యూమన్స్. హయ్యర్ దెన్ హ్యూమన్స్. మనుషుల కంటే పై స్థానంలో ఉన్న వాళ్ళు, కొంచెం పైన. మన కింద జంతువులు ఉంటాయి కదా, పైన మనుషులు ఉంటారు, మనుషుల పైన దేవతలు ఉంటారు, దేవతల పైన దేవాది దేవుడు కృష్ణుడు ఉంటాడు. అట్లా. సో హయ్యర్ దెన్ హ్యూమన్స్, అది డెమి అంటే అది మీనింగ్. సో ఇది ట్రూనా? మన కృష్ణుని కింద 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఇది ట్రూనా? కృష్ణారాధ్య. ఎస్ మాతాజీ. ట్రూ, కరెక్ట్. దేవతల కింద 33 కోట్ల దేవతలు ఉన్నారు అనేది కరెక్ట్. ఎస్. హౌ దేవి దేవత సాటిస్ఫై అవర్ డిజైర్స్? ఎట్లా సాటిస్ఫై చేస్తారు మన కోరికల్ని? సరే కొన్ని దేవి దేవతాస్ పేర్లు చెప్పండి. మాతాజీ నే- దుర్గాదేవి, ఇంద్రుడు, ఆగు, నిన్ను అడగలే ఆహ్లాద్, కొంచెం ఆగు. ఉన్నారు కదా, ధ్రువ చెప్తాడంట. ధ్రువ చెప్పు. ధ్రువ. సరస్వతి, సరస్వతి, ఇంద్ర. సరస్వతి, ఇంద్ర, వాయుదేవ, అగ్నిదేవుడు, సన్ గాడ్. రైట్, కరెక్ట్. ఓకే. ఓకే, ఫైన్. ఓకే, మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే. వన్ చతుర్యుగ మీన్స్ వాట్? ఒక చతుర్యుగం అంటే ఏంటి? ధ్రువ. వెయిట్ ఆహ్లాద్, వెయిట్, వేరే వాళ్ళు చెప్పనిరా. చెప్పు ధ్రువ, చెప్పు. ఒక చతుర్యుగం అంటే తెలీదా? ఓకే. చెప్పు ఆహ్లాద్. 4 యుగాలు మాతాజీ. 4 యుగాలు. అవి యుగాల పేర్లు చెప్పు. సత్వయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఓకే, మనం ఉన్నది ఏ యుగం? మాతాజీ ప్రతి చతుర్యుగంకి దేవతలు చేంజ్ అవుతుంటారు మాతాజీ. నో, రాంగ్. నువ్వు చెప్పింది రాంగ్. ఒక మన్వంతరం అంటే ఏంటి? ఒక మన్వంతరం, 1 మన్వంతర అంటే ఏంటి? ఎవరికి తెలీదా? 71 చతుర్యుగాస్. 71 చతుర్యుగాస్ అంటే 71 సత్యయుగాలు అయిపోతాయి, 71 త్రేతాయుగాలు అయిపోతాయి, 71 ద్వాపర యుగాలు అయిపోతాయి, 71 కలియుగాలు అయిపోయిన తర్వాత దాన్ని ఒక మన్వంతరం అంటాం. సో ఓకే, ఇప్పుడు 7th మన్వంతరం నడుస్తుంది అనమాట. ఇప్పుడు
ఈ గాడ్ దేవి దేవతాస్ పోస్ట్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఓకే ఆహ్లాద్. ఒక మన్వంతరం మాతాజీ. ఎండ్ ఆఫ్ మన్వంతర. ఒక మన్వంతరం అంటే 71 చతుర్యుగాస్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు బతుకుంటారు వాళ్ళు. లాంగ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి, దేవి దేవతాస్కి. సో వాళ్ళు అప్పుడు చేంజ్ అవుతారు, పోస్ట్ చేంజ్ అవుతుంది. లైక్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా చాలా సరస్వతి మాతని అన్న ఎవరైనా పూజ చేస్తున్నారు అనుకో, అప్పుడు వాళ్ళు ఆ పోస్ట్కి వెళ్ళిపోతారు. ఎప్పుడు ఆ దేవతని సరస్వతి మాతకి చాలా పూజ చేస్తూ ఉంటారు అనుకో, సో వాళ్ళు ఆ పోస్ట్లోకి వెళ్ళొచ్చు అట్లా. సో అది ఒక మన్వంతరంకి చేంజ్ అవుతారు. నెక్స్ట్, సో వాట్ ఆర్ ద 5 రుణాస్ వీ హ్యావ్? ఎన్ని రుణాలు ఉన్నాయి? 5 రుణాలు. ఆ 5 రుణాల పేర్లు చెప్పగలరా అతుల్య? 5 రుణాలు. ధ్రువ ధ్రువ చెప్పు. రజోగుణ, సత్వగుణ, రాంగ్. గుణాలు కాదు, రుణాస్. ఆహ్లా చెప్పు. రుణ మాతాజీ చెప్పు. హన్విక చెప్తుందంట. చెప్పు. పిత్రయోగము, పితృరుణము, పితృరుణము, దేవరుణము, భూతరుణము, ఋషి రుణము, మానవ రుణం. 5. సో చెప్పండి. వాంఛాకల్ప చెప్పండి, టైం అయిపోయింది. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.